నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా పేరాబత్తుల నామినేషన్ల దాఖలు. రాజశేఖర్ కు అడుగడుగున బ్రహ్మరథం. కొత్త వలసలో గురుదేవ ట్రస్ట్ వార్షికోత్సవం. హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి. తుని పట్టణంలో బాలుడి కిడ్నాప్. పోలీసుల జల్లెడకు తోక ముడిచిన కిడ్నాపర్లు. రావులపాలెంలో ఉగాది సంబరాలకు సన్నాహాలు. సిఆర్సీ ఆధ్వర్యంలో నాటిక పోటీలు. వార్ వన్ సైడే అనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలి స్థానానికి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కే తమ తొలి ప్రాధాన్యత ఓటంటూ గ్రాడ్యుయేట్లు ఉప్పొంగిన ఉత్సాహంతో నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. మరొక వైపు కాకినాడ నుంచి ఏలూరు వరకు మార్గ మధ్యంలో అడుగడుగున బ్రహ్మరథం పట్టిన పట్టభద్రుల విజయీభవ అంటూ ఆశీర్వదించారు. ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల నుంచి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తన నామినేషన్లో అట్టహాసంగా దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి కూటమి నేతలు వెంటరాగా ఏలూరులో రాజశేఖర్ తమ నామినేషన్ల పత్రాలను అధికారులకు అందజేశారు. అంతకుముందు జై హో రాజశేఖర నినాదాలు నడుమ నామినేషన్లు వేయడానికి స్వగృహం నుంచి బయలుదేరిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. రావులపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ నేత ఆకుల రామకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. సీనియర్ నేత యనమల రాజేష్ సారథ్యంలో తుని నుంచి నామినేషన్ల కార్యక్రమానికి ఏలూరుకు వచ్చిన సీనియర్ నాయకులు చింతమనేడి అబ్బాయి, మోతుకూరు వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, గాడి రాజాబాబు, యనమల లక్ష్మణరావు, మల్లా గణేష్, అంకారెడ్డి రమేష్, వెలగా వెంకటకృష్ణారావు, అరిగెల నరసింహమూర్తి, కుమ్మరి నాగేంద్ర, యనమల గోవిందరాజులు, బయలపూడి శ్రీరామూర్తి, అంకారెడ్డి బుల్లిబాబు, జనసేన నాయకులు బోనం చినబాబు, దండెం రామకృష్ణ, బొప్పన్న రాంబాబు ప్రభుతులు కూటమి అభ్యర్థి పేరాబత్తులకు ఘనంగా స్వాగతం పలికారు. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, నవీన్ కుమార్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పేరాబత్తుల నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. నాకు పదవద్దు కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చేదానికి మీరు కృషి చేయాలి. దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం, వారికి ఏ అడ్డంకులు లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగటం, ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవి కంటే ముఖ్యం, ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు. ఇవన్నీ విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను అక్కడ. నేను పదవి గురించి మీ దగ్గరికి రాను, ఇవ్వచ్చు రావచ్చు, ప్రజల్లోంచి వస్తాను అవసరమైతే తప్ప ఏదైతే అవ్వచ్చు, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన యువ నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాం. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి మనకి కావాలి, న్యాయం జరగాలి, ఉద్యోగం రావాలి. ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచే ఉన్నాం మనందరం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తే సమయానికి ఉద్యోగం రాకపోతే మనందరం నిరుత్సాహపడతాం. ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడినప్పుడు మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది కూడా మన మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ క్రమంలోనే 7 నెలల కాలంలో చూసుకున్నట్లయితే లక్షలాది కోట్లు పెట్టుబడులు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. టౌన్ సిఐ పగడ్బందీ వ్యూహం ఫలించింది. దారులన్నీ మూసుకుపోవడంతో కిడ్నాపర్లు తోక ముడిచారు. పాశం స్కూల్ నుంచి బాలుడిని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు నర్సీపట్నం రోడ్డు వద్ద ఆటో ఎక్కించి చల్లగా జారుకున్నారు. టెన్షన్ టెన్షన్. కాకినాడ జిల్లా తుని పట్టణంలో 3 గంటల సేపు అందరిలోనూ హెవీ టెన్షన్. పట్టణంలోని భాష్యంలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థి కిడ్నాప్ వ్యవహారం సంచలనం రేపింది. క్లాస్ రూమ్ లో ఉన్న బాబుకు సిరఫ్ వేయాలని గుర్తు తెలియని వ్యక్తులు బయటకు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు లంచ్ తీసుకొచ్చేసరికి బాబు జాడు కనిపించలేదు. వాచ్మెన్ ను ఆరా తీస్తే సిరఫ్ పెట్టడానికి బాబు తాలూకా మనుషులే బయటకు తీసుకెళ్లారని చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య పోలీసులను అలర్ట్ చేశారు. టౌన్ సీఐ గీతారామకృష్ణ పట్టణ సరిహద్దుల్లో నిఘా పెట్టారు. టౌన్ ను జల్లెడ పట్టిన పోలీసులు గాలింపు ఓవైపు, దర్యాప్తు మరోవైపు. దీంతో కిడ్నాపర్లు పట్టణ సరిహద్దులు దాటే ఛాన్స్ లేకుండా పోలీస్
వలయం చుట్టుముట్టడంతో కిడ్నాపర్ల పన్నాగం పారలేదు. జడిసిన కిడ్నాపర్లు నర్సీపట్నం రోడ్లో బాబును ఓ ఆటో ఎక్కించేసి పలాయనం చిత్తగించారు. సీఎంఆర్ వద్ద బాబును గుర్తించిన టౌన్ సీఐ గీతారామకృష్ణ ఆ పిల్లోడిని అమ్మఒడికి చేర్చారు. కిడ్నాప్ వ్యవహారం తెలిసిన వెంటనే టౌన్ సీఐ గీతారామకృష్ణ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి నలుదిశలా జల్లెడ పట్టిన తీరు ప్రశంసలు అందుకున్నాయి. 2-3 గంటల్లో కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదువుతున్నటువంటి ఒక 6 years అబ్బాయి దాడిచెట్టు పర్మిషన్ చెప్పేసి అబ్బాయి చదువుతున్నాడు. ఆ స్కూల్కి ఉదయం ఏమో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అంటే బంధువులా నటించి ఆ స్కూల్ యాజమాన్యంకి అబ్బాయిని బయటికి పంపించండి టానిక్ పట్టాలని చెప్పడం, అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యము వాచ్మెన్ ద్వారా క్లాస్ రూమ్ పంపించడం, వాళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వెరిఫికేషన్ కరెక్ట్గా చేయకుండా బయటికి పంపించడం జరిగింది. బయట పంపించడం జరిగితే ఈ అబ్బాయిని ఆ గుర్తులేని వ్యక్తులేమో తీసుకెళ్ళిపోవడం జరిగింది. మన తుని టౌన్ పోలీస్ సిఐ గారు గీతా రామకృష్ణ గారు వెంటనే ఆయన దర్యాప్తు చేపట్టి ఆయన వాళ్ళ ఎస్ఐ గారు, తుని రూరల్ ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ఈ అబ్బాయి మిస్ అయినట్టుగా 12 గంటల ప్రాంతంలో తెలిసింది. అప్పుడు తెలియడానికి కారణం ఏంటంటే అబ్బాయి మదర్ స్కూల్కి వెళ్ళడం, అబ్బాయి గురించి అడిగితే మేము పంపించాం కదా వాళ్ళ అప్పుడు బయటకు వచ్చిందన్నమాట. అప్పటి నుంచి కూడా ఫాస్ట్గా అన్ని జంక్షన్స్, కెమెరాస్ అన్ని కూడా అన్ని రకాలుగా కూడా తుని టౌన్ సిఐ గారు ఈ స్పెషల్ టీంతో గాలించడం వల్ల ఈవినింగ్ అరౌండ్ 4-4:30 ఆ ప్రాంతంలో అబ్బాయిని పంపిస్తున్నామని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కరెక్టే కాదని వెరిఫై చేసుకున్నాం. ఈ లోపల అనుకున్నట్టుగానే 4:30 ఆ ప్రాంతంలో ఈ అబ్బాయినేమో తునిలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరికి పంపడం జరిగింది. వెంటనే పేరెంట్స్ వచ్చి అబ్బాయిని పికప్ చేసుకున్నారు. అంటే సస్పెక్ట్స్ అంటే గ్యారంటీగా ఆ విషయం బయటికి రావాలి, ఎవరు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారని చెప్పేసి. అబ్బాయి పేరెంట్స్ అయితే మాత్రం మాకెవరి మీద శత్రుత్వం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు బయటికి రావాలి. ఎవరో ఒక అపరిచిత వ్యక్తి కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ ఆటో అతను కూడా మీరు తుని సీఎంఆర్ దగ్గర డ్రాప్ చేసిందని చెప్పేసి ఆ వ్యక్తులేమో ఒక 200 రూపీస్ చేతిలో పెట్టారండి. ఈయన అడిగాండి మీరు ఎవరు ఏంటంటే లేదండి మా కార్ రిపేర్ అయిపోయింది అబ్బాయిని మీరు పంపించారు. అంటే ప్రస్తుతానికైతే అలాగని అనుకుంటున్నామండి. వాళ్ళు కిడ్నాపర్స్ కాదా, వాళ్ళు ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు ఇవన్నీ కూడా మనకు తెలియదు. ఇంకా తెలియదు, చూస్తున్నాం. యాక్చువల్ గా ఈ కెమెరాస్ లో స్కూల్లో కెమెరాలు పెట్టాలి. మేము భాష్యం కూడా చెప్పడం జరిగింది. మరొకసారి ఏంటంటే భాష్యం కానీ మిగిలిన విద్యా సంస్థలు ఏమైనా అన్నిటి కూడా మరొకసారి మేము పర్సనల్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, అంటే కొంతమంది ఏంటంటే అంత సీరియస్ గా తీసుకోవడం లేదు, దీని ఇంపార్టెన్స్ చాలా ఉంది, అన్ని చోట్ల కూడా పెట్టేటట్టుగా బాబు ఇలా రమ్మా. ఈ రోజు ఉదయం స్కూల్కి వెళ్ళిన అబ్బాయిని ఎవరో తెలియని వ్యక్తులు 10 గంటల సమయంలో ఇంటి దగ్గర నుంచి రమ్మన్నారని చెప్పేసి మందులు వేసుకోవాలి, సిరప్ వేసుకోవాలి, అమ్మరమ్మందని చెప్పి తీసుకెళ్లారండి. మాకు తెలియలేదు. మధ్యాహ్నం స్కూల్ క్యారేజీ పంపించాం 12 గంటల సమయంలో. వాళ్ళు పరమేష్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయాడు కదా, తీసుకెళ్ళిపోయారు కదా, క్యారేజ్ పంపారు అని అడిగారు సార్. ఎమ్మటే మేము ఇదేంటి తను స్కూల్లోనే ఉన్నాడని కంగారు పడి మేము అన్ని స్కూల్కి పరుగులెత్తుకొని వెళ్ళేసరికి ఆల్రెడీ వెళ్ళిపోయారు అన్నారు. వెంటనే నాకు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి వెంటనే చెప్పాను ఇలా జరిగిందండి. వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు మొత్తం అందరూ కూడా వచ్చి స్కూల్కి వచ్చి ఇవన్నీ ఇంట్రాగ్రేషన్ చేసి అన్ని ఎక్కడున్నా సరే తర్వాత వాళ్ళతో పాటు మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇవన్నీ వాళ్ళే ఫాలోఅప్ చేసి అంతా చేసి చివరికి మళ్ళీ స్కూల్ వదిలే సమయానికల్లా మళ్ళీ మా బిడ్డను మాకు అప్పచెప్పారండి. ఇదంతా కూడా పోలీస్ వారు, మీడియా వారి సహకారం వల్ల జరిగింది సార్. వాళ్ళ కష్టం నాకు ఎవరి మీద అనుమానం లేదు సార్.
ఎలా డిస్కస్ లేదు సార్, ఎటువంటి ఇబ్బంది ఎవరితోనే ఏమీ లేవు సార్. బాబుని ఆటో ఎక్కించండి. మీకు ఫోన్ ఎన్ని గంటలకు వచ్చింది సార్? నాకు ఫోను 4 ఆ సమయంలో వచ్చింది సార్. స్కూల్లో ఉండి నేను బాధపడుతున్నాను ఇలా జరిగిందని. ఆ సమయంలో నాకు ఎవరో తెలియదు, ఒక నెంబర్ వచ్చి ఇలాగా మీ అబ్బాయి వచ్చేస్తాడు, కంగారు పడకండి, అరగంటలో మీ దగ్గర ఉంటాడు, తెలియక ఆటోలో పోలవరం నర్సీపట్నం వెళ్ళిపోయాడు అని అన్నారు. సరే, ఒక అరగంటలో మీ దగ్గరికి వచ్చేస్తాడు, మీరు బాధపడకండి, సిఎంఆర్ దగ్గరికి వచ్చేస్తాడు అని అన్నారు సార్ వాళ్ళు. మళ్ళీ నేను ఎమ్మటే వాళ్ళు పెట్టేసిన తర్వాత ఎమ్మటే మీడియా వాళ్ళు అందరూ ఆ నెంబర్ తీసుకున్నారు, పోలీసు వారు అందరూ. మళ్ళీ ఎమ్మటే మళ్ళీ అదే నెంబర్కి నేను మళ్ళీ తిరిగి చేశానండి, ఎక్కడున్నారు ఏంటి, నేను వచ్చేస్తాను అంటే వాళ్ళు వద్దు, మీరు రావద్దు, మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తాడు, మీరు బాధపడొద్దు అని అన్నారు. అలాగని సిఎంఆర్ దగ్గరికి వెళ్ళిన ఒక 10 నిమిషాల్లో ఆటోలో వచ్చాడు సార్ మా అబ్బాయి. మాకు మీ నెంబర్ ఎలా తెలిసింది సార్? అది నాకు తెలియదు సార్, ఎవరు చేశారు. మా నెంబర్ మా అబ్బాయికి తెలుసు సార్, చెప్తాడు సార్. మా ఇంట్లో వాళ్ళ నెంబర్లో చెప్తాడు సార్, అడిగిన వాళ్ళు అందరి నెంబర్లు చెప్తాడు సార్. బాబుతో ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చెప్పలేదు సార్. ఆ భోజనం తిన్ను అని అన్నాడు సార్. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడికో ఫారెస్ట్ లోకి తీసుకెళ్లారు, యానిమల్స్ ఉండే చోట అని అంటున్నాడు సార్ బాబు. ఏ పొలాల్లోకో ఎక్కడికో తీసుకెళ్లారు అని అనుకుంటున్నాను సార్ నేను. తీసుకెళ్లారు, భోజనం తినమన్నారంటే తిన్ను అని అన్నారండి సార్. అన్నారు, బండి మీద తీసుకెళ్లి తర్వాత కారు ఎక్కించుకొని తీసుకెళ్లారండి సార్. బాబు చెప్తున్నాడు సార్ అలాగా. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. కొత్తవలస మండలం మంగళపాలెంలో జరిగిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 27వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలను ప్రశంసించారు. ఒక మారుమూల ప్రాంతంలో పల్లె ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలను అందిస్తున్న జగదీష్ బాబును అభినందించారు. వెంకయ్య నాయుడు ముందుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రిని, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్తో ఎంఓయూ చేసుకుంటున్నామని, తద్వారా క్యాన్సర్ రోగులకు సేవలను, స్క్రీనింగ్ పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అతిథులను మాజీ ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ ప్రతినిధులు, దాతలు, వైద్యులు, యువరాజ్ సింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. ప్రకృతి అంటే నీళ్లు, ప్రకృతి అంటే గాలి, ప్రకృతి అంటే చెట్లు, ప్రకృతి అంటే నదులు, ప్రకృతి అంటే భూమి. వీటితో సంబంధం లేకుండా జీవిస్తున్నాం మనమంతా. కంపార్ట్మెంట్ అయిపోయి ఆ తర్వాత ఆఫీసుకు పోవడం, అక్కడ కూడా క్రోజుడు, అంతా కారు ఎక్కితే అది కూడా క్రోజుడు, మైండ్ కూడా క్రోజుడు అయిపోతుంది. కాస్త బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకుని జీవిస్తే ఆ జీవితం సంతోషంగా ఉంటుంది. చెప్పని అరివి కాంది. నేను ఏసీ రూమ్లో కూర్చున్నా కూడా తలుపు తీసి ఉండాలా, కిటికీ తీసి ఉండాలా. మీ అందరికీ చాలా ఆశ్చర్యం కనపడుతుంది. నేను ఏసీ వాడతాను, దాంట్లో రాష్ట్రమే లేదు. నా బెడ్రూమ్ కూడా తలుపు తీసి ఉంటుంది. ఆ తలుపు చూసా గాలి తగిలితే కానీ, ఈ గాలి కన్నా ఆ గాలి తగిలితే కానీ నాకు సరిగా నిద్రపడదో, సంతృప్తిగా ఉంటుంది. అందువల్ల మనం మన భారతీయ పద్ధతిలో జీవించే అలవాటు చేసుకోవాలి. భారతీయ వంటకాలు. ఈ క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య పెరుగుతోంది. లక్షల మంది జనాభాలో చాలా మంది శాతానికి క్యాన్సర్ వస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం జీవన శైలి, లైఫ్ స్టైల్. మనం పాత రోజుల్లో ఎక్కువగా నడిచేవాళ్ళం, తిరిగేవాళ్ళం, పొలానికి వెళ్లేవాళ్ళం, వంగేవాళ్ళం, నారేసేవాళ్ళం, లేకపోతే నారు కట్టలు అందించేవాళ్ళం, లేదా వరిగోసేవాళ్ళం సహకరించేవాళ్ళం, లేదా వాళ్ళకి సిద్ధనం తీసుకెళ్లేవాళ్ళం, కాలం గట్ట మీద నడిచేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా తాత చిన్నప్పుడు చెప్పాడు, నేను పొలానికి పోయి ఆ గట్టు మీద నిలబడితే మొలతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు, దిగు అనేవాడు. దిగితే నాకేం తెలుసాయంటే నారుకట్టలు అందించిరావాడు. అందరికీ వాళ్ళు ఒగి నారేస్తున్నారు కదా, నారుకట్టలు అందించమని చెప్పేవాడు. ఆయన ఆ విధంగా చెప్పడం వల్ల చాలా తిరిగి నాకు అనేక విషయాలు తెలిసి వచ్చాయి. కాబట్టి ప్రకృతితో కూడా సమయం గడిపేట్టుగా పిల్లల్ని కాస్త వాళ్ళ కాలక్షేపం, ఏసీ లేకపోతే నేను చెప్పిన సెల్ ఫోను, లేకపోతే ఆ టీవీ కూడా వచ్చింది. 24/7 ఎన్ని ఛానల్లో చెప్పలేము. ఒక రకరకాల ఛానల్. ఆ ఛానల్లో కూడా ఉన్నది కాకుండా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, అన్ని ఛానల్లో కాదు, కొన్ని ఛానల్లో. ఆ తర్వాత దాన్ని పెద్దగా భూతత్వంలో చూపించినట్టుగా అవి చూస్తూ ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి ఎక్కువ పోతా ఉంటుంది. టీవీని కూడా వాడుకోవాలి, ఎంతవరకు అపోయితే అంతవరకు వాడుకోవాలి. సినిమా పోవడం కూడా తప్పు లేదు. సినిమాలు కూడా ఎంతవరకు మేరకైతే అంతవరకు ఆ సినిమా చూడాలి. తద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకని కుటుంబ వ్యవస్థని బలపరుచుకోవాలా, కుటుంబ సభ్యులతో కాలం గడపాలా.
రావులపాలెం సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 30, 31, ఏప్రిల్ 1 తేదీల్లో రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సిఆర్సి అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, సిఆర్సి రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి తెలిపారు. రావులపాలెం సిఆర్సి ఓల్డేజ్ హోంలో మీడియా సమావేశంలో పోటీల వివరాలను వెల్లడించారు. 3 రోజుల పాటు 7 ప్రదర్శనలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని వివిధ కళా పరిషత్తులకు చెందిన కళాకారులు ఈ నాటిక ప్రదర్శన ఇస్తారన్నారు. గత 25 ఏళ్లుగా నాటక రంగానికి జీవం పోస్తూ ప్రతి ఏటా సిఆర్సి నాటికల పోటీలను నిర్వహిస్తుందన్నారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాటక రంగాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సిఆర్సి ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి, సిఆర్సి కళా పరిషత్ డైరెక్టర్ కె సూర్య, సిఆర్సి డైరెక్టర్లు మల్లిడి అంజనీ కుమార్ రెడ్డి, కొవ్వూరు నరేష్ కుమార్ రెడ్డి, మోటూరు సూర్యప్రకాష్ రావు, చెర్ల కనికిరెడ్డి, పడాల సత్యనారాయణ రెడ్డి, పర్యవేక్షకులు గంట రామ్మోహన్ రావు, పలివెల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరంలాగే మా సిఆర్సి ఆధ్వర్యంలో జరుగు సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఉగాదికి నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మా గౌరవ అధ్యక్షులు బండారు సత్యానందరావు గారు, అలాగే మా సిఆర్సి రూపశిల్పి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఘనంగా నిర్వహించడానికి ఈ సంవత్సరం కూడా పాల్పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే 33, 31, 1, 4, 30 మార్చి, 31 మార్చి, 1, 4 3 రోజులు ఘనంగా ఈ నాటక కళా పరిషత్ స్టేట్ వైడ్ ఉన్న నాటక సంఘాలన్నింటినీ సంప్రదించి వీటిల్లో బెస్ట్ నాటకాలని ఎంపిక చేసి ఏ నాటకాలు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే అమరావతి ఆర్ట్స్ వార్ గుంటూరు, చిగురుమేఘం, అలాగే విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి స్వేచ్ఛ, మైత్రి కళా నిలయం విజయవాడ, బ్రహ్మస్వరూపం, అలాగే శ్రీ సాయి ఆర్ట్ కొలగనూరు వారి జనరల్ భోగీలు, మిత్ర క్రియేషన్ హైదరాబాద్ వారి ఇది రహదారి కాదు, అరవింద్ ఆర్ట్ సాడేపల్లి వారి విడాకులు కావాలి, సహృదయ ద్రోణాదుల వారి వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ 7 నాటికలు కూడా ఈ 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ప్రైజ్ కింద ₹1,00,000, సెకండ్ ప్రైజ్ కింద 75,000, థర్డ్ ప్రైజ్ కింద 50,000 వాళ్ళకి బహుమతిగా ఇవ్వబడుతుంది. ఇవన్నీ కాకుండా ప్రదర్శన పారితోషికం, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటన, ద్వితీయ నటన, తృతీయ నటన ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే, నాటకాలు అంతరించిపోతున్నాయని గత 25 ఏళ్ళ మట్టి కూడా మా వెంకరెడ్డి గారు దీనికి సంబంధించి నాటకాలు అంతరించిపోకూడదు, ఇది సమాజానికి ఒక రకమైన మెసేజ్, ఇది దాని గురించి మనం దీన్ని నిలబడానికి ట్రై చేయాలని గత 20 కళా పరిషత్ ఉగాది ఆహ్వాన నాటికలు ఇది 25 సంవత్సరాలు అయ్యింది. భయంగా ఒక సంవత్సరం కరోనా వల్ల గ్యాప్ రావడం వల్ల వచ్చే సంవత్సరం మరి గ్రాండ్గా సిల్వర్ జూబ్లీ జరపాలని చెప్పని మా సిఆర్సి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని తీర్మానించడం జరిగింది. అలాగే నాటికలు సిఆర్సి కళా పరిషత్ అంటే స్టేట్లోనే ఒక మంచి పరిషత్తుగా మంచి నేమ్ సంపాదించుకుంది. దానికి తగ్గకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందుకు వెళ్తూనే ఇక్కడ వచ్చిన కళాకారులందరినీ కూడా చాలా ఆప్యాయతగా మా వాళ్ళంతా కూడా చూసుకొని పరిషత్ బాగా జరుగుతుంది. ఇంకా ఈ రాబోయే కాలంలో కూడా ఇంకా గొప్పగా ఈ పరిషత్ బాగా డెవలప్ చేస్తారని మా సిఆర్సి కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను కోరుకుంటూ, అలాగే అదే రోజున ఉగాది రోజున ఎప్పుడు ప్రతి సంవత్సరంలాగే పోలీస్ స్టేషన్ పక్కన మజ్జిగ సెలవేంద్రం కూడా అదే రోజు ప్రారంభించబడుద్ది. అలాగే వాడిపిల్లిలో కూడా ఎప్పుడు జరుగుతున్నట్టుగానే అక్కడ కూడా సెలవేంద్రం సిఆర్సి నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ నాయకులు కానీ, అలాగే ఎమ్మెల్యే గారు కానీ, గౌరవాధ్యక్షులు ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఈ పరిషత్కు సంబంధించిన గౌరవాధ్యక్షులు తనికల బర్ని గారు కానీ, అలాగే కోట శంకర్రావు గారు, అలాగే గౌతమరాజు గారు, అలాగే మా సిఆర్సి పర్యవేక్షణ నాటక పర్యవేక్షణ గంటరా. కాకినాడ జిల్లా తుని పట్టణ వైద్యులకు భలే ఆలోచన వచ్చింది. వృత్తి వ్యాపకాలతో ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించే క్రీడలు దోహదపడతాయి. ఆటలు మానసిక ఉల్లాసం కల్పిస్తాయి. మరి
ఆటాడుకుందామంటే సరైన క్రీడా ప్రాంగణం అవసరమని గుర్తించారు వైద్యులు. ఆ వెలితి తీర్చేందుకు బైపాస్ రోడ్డు పక్కన సకల సదుపాయాలతో మల్టీ స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు చేశారు. వృత్తి వ్యాపారాల్లో పెద్దలు బిజీ స్టడీపై సానపెట్టే స్టూడెంట్స్, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జీవితాలు. వీటి అన్నిటి నుంచి కాసంత సమయం వెచ్చించి మానసిక ప్రశాంతతకు క్రీడల వైపు దృష్టి పెడితే ఉపశమనం దొరుకుతుంది. మరి అందుకు అనువైన క్రీడా ప్రాంగణం ఎక్కడా? ఇకపై ఆ చింతే లేదు. ఎంచక్కా సమిష్టి మల్టీ స్పోర్ట్స్ క్లబ్కు వెళ్తే ఆహా ఏమి హాయిలే అన్నట్టుగా ఉంటుంది మల్టీ స్పోర్ట్స్ క్లబ్. డాక్టర్ ఏవి రమణ, డాక్టర్ కేవీఎన్వి శరత్ సారథ్యంలో డీమార్ట్కు సమీపంలో సకల సదుపాయాలతో నిర్మితమైన సమిష్టి మల్టీ స్పోర్ట్స్ క్లబ్ ఇవాళ ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ దుర్గాదాసు, డాక్టర్ కెవి సుబ్బారావు క్రికెట్ కోర్టును ప్రారంభించగా డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ సిఎస్ లక్ష్మి, డాక్టర్ రఘునాథరావు, డాక్టర్ తిరుమలాదేవి, డాక్టర్ సత్యనారాయణ మిగతా విభాగాలను ప్రారంభించారు. వైద్యులు అందరూ క్రీడా నైపుణ్యంతో శభాష్ అనిపించుకున్నారు. ఈరోజు ఓపెన్ చేసిన ఈ బాక్స్ క్రికెట్, ఈ క్రికెట్ స్పోర్ట్స్ సంబంధించిన కాంప్లెక్స్ చేయడంలో రమణ గారు మన ఈ విలేజ్ కి, అదే మన తునిలాంటి విలేజ్ కి చాలా చక్కని సహకారం అని అనుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఈ హెల్త్ ఇష్యూస్ వాటికి సరైన అవకాశం, అదే ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా చక్కని వెన్యూ. ఈ చక్కని వెన్యూని మన ఊరు ప్రజలందరూ కూడా బాగా వాడుకోవాలని, ఈ అవకాశం ఇచ్చిన మన ఇంత చక్కని వెన్యూకి ఓపెనింగ్ వచ్చిన మన పెద్ద సార్కి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, దీన్ని మన ఊరి వారందరూ కూడా మంచిగా వాడుకుని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఏమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎస్పెషల్లీ చిల్డ్రన్, పిల్లలకి అసలు వ్యాయామం అనేది స్కూల్లో అసలు లేదు. సన్ కి ఎక్స్పోజర్ లేదు కాబట్టి వాళ్ళు రకరకాలైన వ్యాధులతోటి, విటమిన్ డి లోపంతో, ఆడపిల్లలు అయితే మరి పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. జగన్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని పేర్కొనడం విశ్వసనీయత, విలువల గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని జనసేన నాయకుడు కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మిడతాన రవికుమార్ ఎద్దేవా చేశారు. ధర్మపురిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాజకీయంగా ఎదుగుతున్నారని, తనపై కక్ష కట్టారని, కాంగ్రెస్ టీడీపీ కుట్రతో కేసులు వేసి 16 నెలలు జైలులో పెట్టారని నేడు జగన్ చెప్పడం దారుణమన్నారు. నాడు పెట్టిన కేసుల విషయంలో ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. విచారణకు హాజరైతే జైలుకు పోవాల్సి రావడం ఖాయమన్నారు. జగన్ కు విశ్వసనీయత, విలువలపై మాట్లాడే అర్హత లేదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కాళిదాసు, రామునాయుడు, శ్రీను, మోహన్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన 2.0 ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి వేరే విధంగా చూస్తారు 2.0 అని ఆయన ఏదైతే చాలా కామెడీగా ఆయన నాయకులు కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనేది అట్టర్ ఫ్లాప్ సినిమా. అది ప్రజలకి తెలుసు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. ఇక నుంచి 2.0 ఎలా ఉంటుంది అంటే, ఇంతవరకు నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని బహుశా అంత బాగా చూసుకోలేదేమో అంటున్నారు. సో మీరే ఒప్పుకుంటున్నారు, నేను ప్రజల్ని పట్టించుకోలేదు, మీ నాయకుల్ని కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఇక నుంచి కూడా అసలు మీరు 2.0 వెర్షన్లో ఇంకేం పట్టించుకుంటారు? ప్రజలు ఈరోజు నవ్వుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గత 5 సంవత్సరాలు మీ పాలనలో ప్రజలందరూ విసిగెత్తి భయాందోళనకు గురయ్యారు. భయాందోళనకు గురై ఈరోజు మీకు 11 సీట్లలో కూర్చోబెట్టారు. అంటే మీరు ఎంతగా ప్రతి మనిషిని, రాష్ట్ర ప్రజలను ఎలా పేర్చుకున్నారంటే, ఒక బ్లడ్ ప్రతి మనిషి బ్లడ్ తాగేశారు. మద్యం, చౌక మద్యం అమ్మి ఎంతోమంది రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ సమయంలో మీరు అధికారంలో ఉండి ఎంతమంది చనిపోయారు. ఇలాంటి గొప్పలు 2.0లో చూడాలని ప్రజలేం కోరుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మీరు మారండి. మీరే చెప్తున్నారు, నన్ను అక్రమంగా అక్కడ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కలిపి నన్ను 16 నెలలు జైల్లో పెట్టారని. మీరు ఏ తప్పు చేయకపోతే మీరు
ఏ తప్పు చేయలేదని మీ ఆత్మసాక్షిగా ఉంటే మీరు ఎందుకు కోర్టుకి హాజరవడం లేదు? ప్రతిసారి హాజరవడం లేదు, మినాయిస్తూ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళారా? ఒకవేళ వెళ్తే ఈరోజు మీరు ఖచ్చితంగా జైలు పాలు అవుతారు అని మీకు కూడా తెలుసు. ఈరోజు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరొకరు ఈరోజు ఎలా జారిపోతున్నారో మీ దగ్గర ఎవరు కూడా ఈరోజు ఎవరు ఉండడానికి ఇష్టపడట్లేదు. అందరూ కూడా జారిపోయి ఈరోజు సన్యాసం పుచ్చుకుంటున్నారు రాజకీయాల్లో. మరి జగన్మోహన్ రెడ్డితో 5 సంవత్సరాలు చేసాక మళ్ళీ వాళ్ళు రాజకీయంలో పనిచేయరు, ప్రజలు తిరస్కరిస్తారు, మరి ప్రజలు నమ్మరు అని ఈరోజు మీ నాయకులే ఈరోజు ఒక్కొక్కరు వెళ్ళిపోతుండడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఇన్ని అప్పుల పాలు చేసేసారు మీరు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారు యొక్క గట్స్ ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎటువంటి సంక్షేమం కూడా ఆపకుండా పెన్షన్లు టైంకి ఇస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదవులను నడిపిస్తున్నారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ నీటి సదుపాయం ఉందా? రోడ్లు ఉన్నాయా? పవర్ ఉందా? అలాంటిది ఈరోజు మా అధినేత, మా నాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు రోడ్లు వేయిస్తున్నారు, నీటి సదుపాయం కల్పిస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు. ఒక్కసారి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు భ్రమలో ఉండి కలలకంటూ మరో 30 సంవత్సరాలు మేమే అధికారంలోకి రాబోతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా పేరాబత్తుల నామినేషన్ల దాఖలు, రాజశేఖర్కు అడుగడుగున బ్రహ్మరథం. కొత్త వలసలో గురుదేవ ట్రస్ట్ వార్షికోత్సవం, హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి. తుని పట్టణంలో బాలుడి కిడ్నాప్, పోలీసుల జల్లెడకు తోక ముడిచిన కిడ్నాపర్లు. రావులపాలెంలో ఉగాది సంబరాలకు సన్నాహాలు, సిఆర్సీ ఆధ్వర్యంలో నాటిక పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.